ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీల మీద దొంగ ప్రేమ, కపట ప్రేమ, ముసలి కన్నీళ్లు కారుస్తుందనడానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం మేము ఇలా. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు మీడియాలో ఒక ప్రముఖ మీడియా తోటి మాట్లాడుతూ రిజర్వేషన్ల మీద ఏం మాట్లాడినని చెప్పేసి కూడా ఆయన రిజర్వేషన్ల మీద ఆయన మైండ్ సెట్ ఎట్లుంది, అసలు రిజర్వేషన్లు చేయడం అవసరమా చెయ్యొద్దు అన్న ఆలోచనతోటి ఎట్లుంది అనేది కూడా ఆయన వాయిస్లోనే ఆయన వీడియోని మనం విందాం. ఇప్పుడు చూడండి. రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. చూసిరు కదా, ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట. రాష్ట్రాలకు రిజర్వేషన్ అనే అధికారం ఇచ్చిన రిజర్వేషన్లు నడితే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టాలంట. అప్పుడు అట్లా మాట్లాడిండు. ఇప్పుడేమో 42% బీసీలకు మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి దొంగ ప్రేమ చూపిస్తారు. ఆయన ఇప్పుడు మేమేదో క్రియేట్ చేసింది అది కాదు కదా, ఆయన మాట్లాడిన మాటనే కదా. అందుకే ఇప్పుడు నేను చెప్తున్నా, బీసీ బిడ్డలకు కూడా ఇప్పుడు మేము అడిగేది చెప్తుంది ఒకటే మాట. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నదో, బీసీ రిజర్వేషన్ల మీద ఎంత ప్రేమ ఉన్నదో, బీసీల మీద ఎంత ప్రేమ ఉన్నదని కూడా ఆయన స్పష్టంగా రిజర్వేషన్ల మీద ఏం మాట్లాడినా కూడా మనం చూసినాం. ఇది థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా అభిప్రాయాలు తెలిపేది ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలపండి. షేర్ కూడా చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.